శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని సంఘటనలు. ఈ సంవత్సరమంతా మీకు షాక్లు. కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో, వీరికి ఈ సంవత్సరం కలిగే లాభాల గురించి, ఎదురయ్యే కష్టాల గురించి, సమస్యల గురించి, వాటిని ఎదిరించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోలో కర్కాటక రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎలా ఉంటుందో చెప్పటం జరిగింది కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పటం జరిగింది. మీరు ఈ విషయాలు బయట తెలుసుకోవాలి అనుకుంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ విషయాలు ఎవరు ఊరికే చెప్పరు కనుక ఇలాంటి వీడియో మీకు ఎక్కడ కనిపించదు కనుక వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం చంద్రాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. మీ పేరులోని మొదటి అక్షరము హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అయితే మీరు కర్కాటక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జరగబోయే పరిణామాలు, ఎదురయ్యే ఊహించని మలుపులు మరియు జీవితంలో సంభవించే విప్లవాత్మక మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. చంద్రుడు అధిపతిగా ఉండే కర్కాటక రాశి వారికి సహజంగానే భావోద్వేగాలు ఎక్కువ. అయితే ఈ పరాభవనామ సంవత్సరం మీ సహనానికి పరీక్ష పెట్టడమే కాకుండా మీరు ఊహించని రీతిలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అవకాశాలను కూడా కలిగి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండే గ్రహగతులు మీ రాశి చక్రంపై విచిత్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా శని, గురు, రాహు గ్రహాల సంచారం వల్ల మీ జీవితంలో ఒక్కొక్కటిగా షాకులు తగలటం ఖాయం. అయితే ఆ షాకులన్నీ ప్రతికూలమైనవి అని భావించకూడదు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసినా చివరికి అవి మీ ఎదుగుదలకు సోపానాలుగా మారుతాయి. పరాభవనామ సంవత్సరం పేరులో ఉన్నట్లే కొన్ని సందర్భాల్లో మీకు అవమానాలు లేదా పరాపజయాలు ఎదురైనట్లు కనిపించిన కర్కాటక రాశి వారు తమ మనోధైర్యంతో వాటిని అధిగమించి విజేతలుగా నిలుస్తారు. ఈ ఏడాది మీకు లభించే మొదటి షాకు మీ వృత్తి లేదా ఉద్యోగ రంగంలో ఉండవచ్చు. ఇప్పటి వరకు స్థిరంగా సాగుతున్న మీ కెరియర్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పనిచేసే చోట మీకు తెలియకుండానే కొన్ని కుట్రలు జరగవచ్చు లేదా పై అధికారుల నుండి ఊహించని ఒత్తిడి రావచ్చు. కానీ ఇదే సమయంలో మీకు మరో కంపెనీ నుండి భారీ ప్యాకేజీతో కూడిన ఆఫర్ రావటం కూడా ఒక పెద్ద షాక్ లాంటి తీపి కబురు అవుతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ధన రాక ఎంత వేగంగా ఉంటుందో ఖర్చులు కూడా అంతే వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తుల విషయంలో వస్తున్న చిక్కుముడులు అకస్మాత్తుగా విడిపోవటం మీకు పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఒక పక్క అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని సంబరపడే లోపే ఇంకొక పక్క కుటుంబంలో శుభకార్యాల వల్లనో లేదా అనారోగ్య కారణాల వల్లనో భారీగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. పరాభవనామ సంవత్సరంలో మీరు ఎవరిని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా మీ స్నేహం కూడా ముక్కలయ్యే ప్రమాదం ఉంది. షేర్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో ఉన్న వారికి ఈ ఏడాది ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అది కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తేనే సాధ్యమవుతుంది. మీ రాశికి గురుగ్రహ అనుగ్రహం లభించే సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే రాహువు 8వ ఇంట్లో సంచరించే సమయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలోనే మీకు తెలియకుండానే భారీ ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఈ ఏడాది ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావటము, మాటా పెరగటము వంటివి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి.
అయితే ఈ సమస్యలన్నీ తాత్కాలికమే. మీ మధ్య ఉన్న అనుమానాలు తొలగిపోయి మళ్ళీ పూర్వపు అనురాగం చిగురించటం మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. సంతానం లేని వారికి ఈ ఏడాది సంతాన ప్రాప్తి కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది మీ కుటుంబంలో అతిపెద్ద సంతోషకరమైన వార్త అవుతుంది. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. వారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావటం మీకు ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో వచ్చే వివాదాలు మీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండవచ్చు. కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారికి ఈ ఏడాది వివాహ యోగం పడుతుంది. అయితే ఇంట్లో పెద్దలను ఒప్పించడం ఒక పెద్ద యుద్ధం లాంటిదే అని చెప్పాలి. చివరి నిమిషంలో పెళ్లి సంబంధాలు నిశ్చయం కావటం లేదా అనుకోకుండా పెళ్లిపీటల మీదకు వెళ్ళటం వంటివి కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే ప్రధాన షాకులు. ఆరోగ్య విషయంలో కర్కాటక రాశి వారు ఈ ఏడాది అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఛాతీకి సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. ఆహారపు అలవాట్లపై పట్టు లేకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పరాభవనామ సంవత్సరంలో శని ప్రభావం వల్ల మీరు తరచుగా అలసటగా నిస్సత్తువుగా అనిపించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయటం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ ఏడాది ఆ సమస్య నుండి ఊహించని విధంగా కోలుకోవటం మీకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా జీవనశైలిని మార్చుకోవటం వల్ల మీరు గండాల నుండి గట్టెక్కవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి ఊహించని రీతిలో గాయపడే అవకాశం ఉంది. కానీ గ్రహాల అనుకూలత వల్ల మీరు ఆ ప్రమాదాల నుండి త్రుటిలో తప్పించుకోవటం కూడా ఒక షాకింగ్ విషయమే అవుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా చివరిలో అద్భుతమైన ఫలితాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది వీసా సంబంధిత సమస్యలు అకస్మాత్తుగా తొలగిపోయి ప్రయాణం ఖరారవుతుంది. ఇది మీరు అస్సలు ఊహించని పరిణామం. అయితే చదువుపై ఏకాగ్రత దెబ్బతినేలా కొన్ని స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించవచ్చు. కాబట్టి ఎవరితో తిరుగుతున్నారో అన్నది ఒకసారి సరిచూసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పరాభవనామ సంవత్సరం కంటే ఒక అగ్ని పరీక్ష లాంటిది. పదవీ గండాలు పొంచి ఉన్న మీ చాకచక్యంతో వాటిని తిప్పికొట్టి అనూహ్యంగా ఉన్నత పదవులను అధిరోహించే అవకాశం ఉంది. ప్రత్యర్థులు చేసే కుట్రలను మీరు ముందే పసిగట్టడం వల్ల పెద్ద ముప్పు నుండి తప్పుకుంటారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరిగేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి ప్రజల్లో మీ ఇమేజ్ను అమాంతం పెంచేస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభనష్టాలు సమానంగా ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తిలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇది మీకు పెద్ద షాక్ ఇస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే పరిస్థితి రావచ్చు. కానీ అది మీకు ఒక రకంగా మంచిదే అవుతుంది. ఒంటరిగా వ్యాపారం చేయటం వల్ల మీరు మరిన్ని లాభాలను గడిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ పరాభవనామ సంవత్సరంలో కొంచెం వేచి ఉండటం మంచిది. స్థిరాస్తి విషయంలో ఉన్న వారికి కొన్ని చిక్కులు ఎదురైనా మధ్యవర్తుల సహకారంతో పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. కళాకారులకు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ ఏడాది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం లేదా మీకు నేషనల్ లెవెల్లో గుర్తింపు రావటం వంటివి ఊహించని విధంగా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఏడాది మీరు దైవ చింతనలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాల సందర్శనం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. అనుకోకుండా ఒక గురువును కలవటం లేదా ఒక ఆధ్యాత్మిక సందేశం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక గుణపాఠం ఉంటుంది. అది మిమ్మల్ని మరింత పటిష్టంగా మారుస్తుంది. సామాజిక సేవలో పాలుపంచుకోవటం వల్ల మీకు మానసిక తృప్తి లభిస్తుంది. అయితే మీరు చేసే మంచి పనులను కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకొని
విమర్శించటం మీకు బాధ కలిగించవచ్చు. అటువంటి విషయాలను పట్టించుకోకుండా ముందుకు సాగటమే ఈ ఏడాది మీకు ఉన్న ఏకైక మార్గం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆగస్టు మరియు నవంబర్ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలోనే మీకు పెద్ద పెద్ద షాకులు తగిలే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ నాటికి పరిస్థితులన్నీ చక్కబడి మీరు ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటారు. పరాభవనామ సంవత్సరం మీకు నేర్పే పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం పఠించటం, పెద్దలకు దానం చేయటం వల్ల దోషాల తీవ్రత తగ్గుతుంది. మీ మనసులోని ఆందోళనలను పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ పరాభవనామ సంవత్సరం మీకు ఒక చిరస్మరణీయమైన ఏడాదిగా మిగిలిపోతుంది. ఆకస్మిక ధనలాభం, విదేశీ ప్రయాణం, గృహయోగము వంటివి మీకు ఈ ఏడాది కలిగే శుభ పరిణామాలు. అదే సమయంలో పరువు పోయే పనులు చేయటం, కోపంలో నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేయకూడదు. మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వారికి ఏడాది షాకుల మీద షాకులు ఉన్నప్పటికీ ఆఖరిలో విజయం మాత్రం మీదే అవుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మిమ్మల్ని ఒక విజేతగా మార్చడానికి ప్రకృతి చేసిన ప్రణాళికను గుర్తుంచుకోండి. మీలోని అంతర్గత శక్తిని గుర్తించి భయం వీడి ముందుకు సాగితే ఈ పరాభవనామ సంవత్సరం మీకు ఎన్నో అద్భుతాలను బహుమతిగా ఇస్తుంది. మీ రాశిచక్రంలోని గ్రహాల స్థితిగతులు చూసుకుంటే శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మీ పనుల్లో వేగం పెరుగుతుంది. పాత గొడవలు ముగిసిపోయి కొత్త అధ్యాయం మొదలవటం కూడా ఈ ఏడాది ఒక ప్రత్యేకత. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్నవారు దూరం అవ్వటం, అసలు సంబంధం లేని వారు మీ జీవితంలోనికి వచ్చి మీకు కొండంత అండగా నిలబడటం వంటివి మీరు ఊహించని సంఘటనలుగా చెప్పవచ్చు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే నేర్పు మీకు ఈ ఏడాది అబ్బుతుంది. జీవితంలో ఎప్పుడూ చూడని కొత్త అనుభూతులను ఈ పరాభవనామ సంవత్సరం మీకు అందిస్తుంది. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎదుర్కోబోయే సవాళ్లను అధిగమించడానికి మరియు శుభ ఫలితాలను పెంచుకోవడానికి చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా తెలుసుకుందాము. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రధానంగా రాహువు, కేతువు మరియు శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అనవసర ఖర్చులు మరియు ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, అలాగే జూన్ తర్వాత మీ రాశిలోనికి వచ్చే గురుబలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన పరిహారాలను ఆచరించాలి. ముఖ్యంగా మీ మనసుకు మీ రాశికి అధిపతి అయిన చంద్రుడి ఆశీస్సులు పొందటం అత్యంత ముఖ్యం. దీనికోసం ప్రతి సోమవారం రోజున శివాలయంలో శివుడికి తెల్లని పువ్వులతో లేదా మారేడు దళాలతో అభిషేకం చేయించండి. వీలైతే ప్రతి సోమవారం ఉపవాసం ఉండటం లేదా కనీసం ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు మీలో అనవసరమైన ఆందోళన తగ్గుతుంది. అలాగే మీ కుటుంబ జీవితానికి మరియు మీ మాట తీరుకు ఇబ్బంది కలిగిస్తున్న కేతువు ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతి మంగళవారం రోజున వినాయకుడిని ఆరాధించటం మంచిది. వినాయకుడికి ఉండ్రాళ్ళు లేదా బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టి పూజిస్తే మీ కుటుంబంలో అపార్థాలు తొలగిపోతాయి మరియు మీరు కఠినంగా మాట్లాడడం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి లక్ష్మీదేవిని పూజించటం మరవకూడదు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని లేదా తెల్లని పువ్వులు సమర్పించి శ్రీ సూక్తం పారాయణం చేయటం వలన మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం నిలబడుతుంది. మీ అదృష్టాన్ని పెంచి నెమ్మదిగానైనా స్థిరత్వాన్ని ఇచ్చే శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతి శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. పేదవారికి, వృద్ధులకు లేదా ఆశ్రమంలో ఉన్నవారికి మీ శక్తికి తగ్గట్టుగా నల్లని వస్తువులను దానం చేయండి. ఇది మీ కష్టాన్ని తగ్గిస్తుంది మరియు ఉద్యోగంలో వచ్చే అవాంతరాలను తొలగించేస్తుంది. ఇక మీ వివాహ జీవితం, ఆరోగ్యం మరియు ఆస్తికి ఇబ్బంది కలిగిస్తున్న రాహువు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి దుర్గమ్మను పూజించటం ఉత్తమమైన పరిహారం. ప్రతి అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి దుర్గా చాలీసా చదవటం వలన మీకు రక్షణ లభిస్తుంది. అలాగే మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉండబోయే గురుగ్రహ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా మీ ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతో పూజించండి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు లేదా గురువులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయటం వలన గురువు అనుగ్రహం బలంగా లభిస్తుంది.
ఇక సాధారణ జాగ్రత్తల విషయానికి వస్తే మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకుండా ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఇతరులకు అప్పులు ఇవ్వటము, ఇతరుల కోసం పూచీకత్తు సంతకం చేయటం వంటివి అస్సలు చేయవద్దు. ఏ విషయంలోనైనా కుటుంబ పెద్దల సలహా తీసుకోవటం మరియు ఏ విషయంలోనూ మొహమాటానికి పోయి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వలన మీరు పెద్ద నష్టాల నుండి బయటపడతారు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయటం వలన మీలో శక్తి పెరుగుతుంది మరియు మీ మనస్సుకు స్థిరత్వం లభిస్తుంది. ఈ పరిహారాలు, జాగ్రత్తలు పాటిస్తే ఈ సంవత్సరం మీకు చాలా వరకు అనుకూలంగా మారుతుంది.